జై కాళీ. నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి, దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్. నేటి పంచాంగం చూద్దాం. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, మంగళవారము. తేదీ 30వ తారీఖు 7 నెల 2024. సూర్యోదయం 5 గంటల 53 నిమిషములు. సూర్యాస్తమం సాయంత్రము 6 గంటల 46 నిమిషములు. తిథి సూర్యోదయ కాల తిథి కృష్ణదశమి. దశమి రోజు 4 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి కృష్ణ ఏకాదశి. నక్షత్రము కృత్తికా నక్షత్రము ఈరోజు 10 గంటల 24 నిమిషాల AM వరకు. తదుపరి రోహి నక్షత్రము. చంద్రరాశి వృషభ రాశి. వర్జము రేపు 2 గంటల 17 నిమిషాల AM నుండి రేపు 3 గంటల 52 నిమిషాల AM వరకు. దుర్ముహూర్తము 8 గంటల 27 నిమిషాల AM నుండి 9 గంటల 19 నిమిషాల AM వరకు. మరియు 11 గంటల 13 నిమిషాల PM నుండి 11 గంటల 57 నిమిషాల PM వరకు. రావుకాలం 3 గంటల 33 నిమిషాల PM నుండి 5 గంటల 9 నిమిషాల PM వరకు. అమృత గడియలు ఈరోజు 8 గంటల 3 నిమిషాల AM నుండి 9 గంటల 37 నిమిషాల AM వరకు. మరియు ఈరోజు 8 గంటల 20 నిమిషాల PM నుండి 9 గంటల 55 నిమిషాల PM వరకు. యోగం వృద్ధి యోగం ఈరోజు 3 గంటల 56 నిమిషాల PM వరకు. తదుపరి ధ్రువయోగము. కరణం వనిజాకరణం ఈరోజు 5 గంటల 19 నిమిషాల AM వరకు. తదుపరి విష్టికరణము. ఈరోజు నక్షత్రం పాదాల వారిగా కృత్తికా నక్షత్రం 3వ పాదం ఈరోజు 4 గంటల 30 నిమిషాలు AM వరకు. కృత్తిక 4వ పాదము 10 గంటల 24 నిమిషాల AM వరకు. రోహిణి 1వ పాదం ఈరోజు 4 గంటల 20 నిమిషాలు PM వరకు. రోహిణి 2వ పాదం ఈరోజు 10 గంటల 16 నిమిషాలు PM వరకు. సూర్యరాశి కర్కాటక రాశి. అశుభ సమయము గుళిక కాలము 12 గంటల 19 నిమిషాల PM నుండి 1 గంట 56 నిమిషాల PM వరకు. యమగండ కాలము 9 గంటల 6 నిమిషాల AM నుండి 10 గంటల 43 నిమిషాల AM వరకు. సూర్యచంద్రుల ఉదయాస్తమములు. చంద్రోదయము 12 గంటల 51 నిమిషం AM. చంద్రాస్తము 2 గంటల 31 నిమిషం PM. దిన ప్రమాణం 12 గంటల 53 నిమిషములు. అభిజిత్ సమయం 12 గంటల 19 నిమిషాలు PM. రాత్రి ప్రమాణం 11 గంటల 7 నిమిషములు. మరి పూజా హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసము, స్వర్గం అశుభము, ఉమావతి రాహు, శివవాసం క్రీడా అశుభము. ప్రయాణాదులకు దిశలో ఉత్తర దిశ. మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించవద్దు. తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే బెల్లం ఇంటి నుంచి బయలుదేరండి. తారాబలం చంద్రబలం కూడా చూద్దాము. ఈరోజు 10 గంటల 24 నిమిషాల AM వరకు మీ నక్షత్రము కృత్తిక ఉత్తరాషాఢ అయితే జన్మతార మంచిది కాదు. మరి రోహిణి హస్తశ్రవణం అయితే పరమిత్రతార మంచిది. మృగశిర చిత్త ధనిష్ట అయితే మిత్రతార మంచిది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు మీ అయినట్టయితే నైదన తార మంచిది కాదు. మరి పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలకు సాధన తార మంచిది. పుష్యమి అన్న ఉత్తరభాద్ర వారికి ప్రత్యక్తార మంచిది కాదు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతార కనుక చాలా మంచిది. అశ్విని మకముల వారికి మాత్రము విపత్తార కనుక మంచిది కాదు. భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి సంపత్తార కనుక మంచిది. అదేవిధంగా మరి 10 గంటల 24 నిమిషాల తర్వాత తారాబలం మారుతుంది కనుక రోహిణి హస్తశ్రవణం వారికి జన్మతార మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట వారికి పరమిత్రతార మంచిది. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి మిత్రతార మంచిది. పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి నైదన తార మంచిది కాదు. మరి పుష్యమి ఉత్తర భాద్ర వారికి సాధన తార మంచిది. కార్యసిద్ధిని కలిగిస్తున్నటువంటిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ప్రత్యక్తార కనుక మంచిది కాదు. 4వ పాదం ఇంకా ప్రమాదకరమైనదిగా తెలియజేయడం జరిగింది. మరి అశ్విని మకముల వారికి క్షేమతార అయినట్టయితే చాలా మంచిది. శుభప్రదమైనది. ప్రయాణాలకు చికిత్సలకు క్షేమకరమైనటువంటి విషయం కూడా తెలియవలసి ఉన్నది. భరణి పుబ్బ పూర్వషాఢ వారికి విపత్తార కనుక అసలే మంచిది కాదు. కృత్తిక ఉత్తరాషాఢ వారికి తారాబలం కనుక మంచిగా ఉంది. సంపత్తార చాలా మంచిది. చంద్రబలం కలిగిన రాశులు మేష కర్కాటక సింహతుల వృచ్చిక ధనసు మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలము చాలా బాగుంది. మరి తులరాశి వారికి అష్టమ చంద్రుడు, కుంభరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, మిథున రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు. దూర ప్రయాణాలకు శుభకార్యాలకు దూరంగా ఉండాలి. గాతవారము ఈరోజు మకర రాశి వారికి గాతవారం కనుక ఆ మకర రాశి వారు నూతన వస్త్రములు నూతన ఆవరణలు ధరించడం మంచిది కాదు. నూతన గృహప్రవేశం చేయకూడదు. నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరవలసిందిగా తెలియజేస్తూ జై గురుదత్త, జై కాళీ.